హలో అండి అందరికీ. నేను మీ లక్ష్మీ రోజా. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలనేసి, అందులో మేము కూడా ఉండాలనేసి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ చాలా రోజులైపోయిందనమాట. ఏకాదశి రోజు టెంపుల్కి వెళ్ళాం కదా, ఈవినింగ్ టైము అప్పుడు తీసాననమాట. ఇంకా అప్పుడైతే పోస్ట్ చేయడం కుదరలేదు, వేరే వీడియోస్ పెడుతూ ఇంకా ఈ వీడియో అసలుకి మిస్ చేశాను. అది ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట, వెంటనే పెట్టాల్సిన వీడియో కదా, చాలా లేట్ చేశానే అనేసి. పర్వాలేదండి, శ్రావణ మాసంలో అయితే కుదిరిందనమాట. శ్రావణ మాసంలోనే పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా ముందుగా ఒకసారి శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. చాలా స్పెషల్ డేస్ కదా, ఇంకా శ్రావణ మాసం మొత్తం పూజలు, గుళ్ళకు తిరగటాలు, ఇంకా ఇంట్లో ప్రతిదీ ఇంకా ప్రతి ఒక్క రోజు చాలా మంచి రోజులే కదా. ఇక్కడ వచ్చేసి పూజ సామాన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. లోపలికి ఎంట్రీ అవ్వడానికి క్యూ చూడండి ఎంత ఉందో, వెళ్ళాలి అంటే టెంపుల్లోకి. అంటే నేననుకున్నాను మార్నింగ్ వెళ్దాము అనేసి. మార్నింగ్ అయితే ఇంక ఈరోజు ఏకాదశి కదా, చాలా రష్‌గా ఉంటారు. అసలకి మంచిగా దర్శనం చేసుకోవాలి, ఈవినింగ్ వెళ్దామనేసి ఇలా అనుకున్నాననమాట. ఈవినింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటారేమోననేసి, వామ్మో! మార్నింగ్ కన్నా ఎక్కువున్నారు ఈవినింగ్ అయితే. అయినా ఏం పర్లేదండి, దర్శనం అయితే అబ్బా! ఎంత జరిగిందంటే, అసలకి ఆ టెంపుల్ అనేసరికే పాజిటివ్ వైబ్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి అసలకి. ఎంత హాయిగా ఉందో మనసుకు మాత్రము. వచ్చి ఒక్కసారి ఆ లైటింగ్స్, ఆ స్వామివారి టెంపుల్ చూసిన వెంటనే, అంటే మాకు 3 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ. దగ్గరలోనే ఉంటుంది, అంత దూరం అయితే ఏం కాదు. ఇప్పుడొచ్చేసి ఇంకా బయట ఇంకా కాళ్ళు కడుక్కొని పూజ సామాను తీసుకొచ్చుకున్నామనమాట. ఇంక అక్కడే ఉంది కదా మొత్తం. ఇక్కడొచ్చేసి ఇంకా 4 రోడ్లుంటాయండి. ఇంక అంత ట్రాఫిక్ కూడా ఉంటుంది ఫుల్లు. అటు ఇటు మొత్తం రోడ్లు 4 రోడ్స్‌కి మధ్యలో ఉంటుందనమాట టెంపుల్ వచ్చేసి. సెంటర్‌కి ఉంటుంది కాబట్టి ఇంకా ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. వచ్చిన ఈ జనాలు రష్ ఒకటి, ఇంకా అటు ఇటు బండ్లు వెళ్ళే రష్ ఒకటనమాట. ఇంక ఎంట్రీ అయితే ఇచ్చేసామండి లోపలికైతే. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి ముందుగా రాములవారి స్వామి టెంపుల్ ఉన్నిందండి. కొత్తగా రెడీ చేశారు ఇదైతే. అదైతే తీసివేసి తర్వాత ఇప్పుడైతే ఇది పునర్నిర్మాణం అయితే చేశారనమాట. పేర్లు వచ్చేసి ఇంకా రాములవారి స్వామి పేరు అంటే స్వామివార్ల పెళ్లి 2 పేర్లు వచ్చేలా కలిపి పెట్టారనమాట. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడైతే ఇంకా ఫుల్లు ఇంకా రష్ అంటే చెప్పాల్సిన అవసరం ఉండదు. అలంకరణ కూడా అంత అందంగా చేస్తారండి స్వామివారికైతే. లోపల ఫ్రూట్స్‌తో, పూలతో కానీ భలే డిఫరెంట్‌గా చేస్తారనమాట. ప్రతి ఒక్కటి అంత అందంగా ఉంటుంది. ఇంకా కొబ్బరికాయ అయితే బయటే కొట్టేసుకున్నాను నేనైతే. ఇంకా ఇక్కడే ఇచ్చారులెండి, బయటుందనమాట. అందరూ ఇక్కడే కొట్టేసుకొని ఇంకా తీసుకెళ్తే లోపల స్వామివారి దగ్గర పూజ అయితే చేసిస్తారనమాట. ఇంకా స్వామివారికి తులసి మాల కంపల్సరీ కదా, తులసి మాల కూడా తీసుకున్నాననమాట. వెంకటేశ్వర స్వామి అంటేనే ఇంకా తులసి మాల కంపల్సరీ ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎదురుగా ధ్వజస్తంభం అయితే పెట్టారు కదా, ఇంకా అక్కడైతే దండం పెట్టుకునేసి అయితే ఇంకా లోపలికి వెళ్తున్నామనండి. అంటే ఈ సైడ్ లోపల నుంచి ఇంకా ఇటు వెళ్తామన్నమాట. ఇంకా బయటకు వచ్చేది వచ్చేసి ఆ సైడ్ ఇంకొక గేట్ ఉంది కదా, ఆ పక్క నుంచి బయటకు వచ్చేస్తారు వచ్చే వాళ్ళంతా చూసుకుంటే ఈ పక్క నుంచి వెళ్ళేసి. ఇంకా రష్ ఉన్నా కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఇంకా టెంపుల్కి వచ్చిన తర్వాత హాయిగా ఉంటుంది కదా. ఇంకా ఓపిక ఆటోమేటిక్‌గా స్వామివారే ఇచ్చేస్తారనమాట. ఎంతసేపు పట్టినా కూడా దర్శనము. అంత లేట్ కూడా ఏం కాదులెండి. ఫాస్ట్‌గానే ఇంకా మూవ్ అవుతూ ఉంటుంది. ఫాస్ట్‌గానే వెళ్తూ ఉంటారు కదా. ఇక్కడొచ్చేసి స్వామివారి వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ అయితే లైటింగ్స్‌తో పెట్టారండి బయట. చాలా అందంగా ఉంది. బయట చూడండి అసలకి ఎంత అందంగా అలంకరించారో. ఈ ఎంట్రన్స్ అనమాట ఇదంతా. ఇదంతా చుట్టూ లైటింగ్ వేసేశారు. భలే కళగా ఉందనమాట. ఔట్ సైడ్ నుంచి బయట నుంచి చూసాను కదా, స్టార్టింగ్ చూశారు కదా. ఇక్కడొచ్చేసి ఇంకా టికెట్స్ అనమాట లోపలికి వెళ్ళాలి అంటే. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం ఇలా టికెట్స్ పెడతారండి. నార్మల్‌గా ఏముండదు కానీ మామూలుగా ఇలాంటప్పుడు ఇంకా ఎక్కువ రష్‌గా ఉంటుంది కదా అనేసి టికెట్ ఉంటుందనమాట అక్కడ. ఎంట్రీ అయితే ఇచ్చేసామండి. ఆ స్వామివారిని చూపించాలనేసి మాత్రం చాలా, అంటే ఫుల్ రష్ ఉంది కదా, ఎంత మనం ఫోన్ కూడా పట్టుకునే లేదనమాట. అయినా చాలా ట్రై చేశాను. ఇక్కడొచ్చేసి ఇంకా స్వాములు అందరికీ అర్చన చేస్తున్నారనమాట. ఎదురుంగా వచ్చేసి చాలామంది ఇంకా ఇలాంటప్పుడు పండగలప్పుడు వచ్చేసి ఎక్కువ మంది ఉంటారనమాట. ఎందుకంటే చాలా రష్ ఉంటారు కదా.
వీళ్ళందరిది అయిపోనీలే అనేసి ఇంకా మేమైతే పక్కన కాసేపు వెయిట్ చేసామన్నమాట. ఇంకా టికెట్స్ అర్చన వచ్చేసి ఇంకా వీళ్ళకి మంగళహారతి కూడా ఇచ్చారు కదా, మాకైతే ఇంకా అర్చన చేయలేదనేసి వెయిట్ చేసి మేము ఆ తర్వాత అర్చన చేయించుకొని ఈ సైడ్కి అయితే వచ్చేసానండి. అంటే ఇంకా ఇక్కడ పూజారి వారు కూడా బాగా తెలుసు అనమాట. వాళ్ళ నాన్నగారు, వాళ్ళిద్దరు పిల్లలు, మా ఇళ్ళల్లో ఇంకా మాకు గృహప్రవేశాలకు కానీ ప్రతి ఒక్కదానికి పూజలకి, వ్రతాలకి ఎలాంటి విశేషమైనా కూడా వీళ్ళే వస్తారనమాట. ఇంకా వాళ్ళనే పిలుస్తాం కాబట్టి కొంచెం పరిచయం ఎక్కువ. ఇంకేదన్నా కొన్ని అడగాలన్నా జాతకాల పరంగా అట్లాంటివి కూడా స్వామివారిని అడుగుతామన్నమాట ఇక్కడికి వచ్చేసి. బాగా అందుకోసమే ఇంక ఎలాంటి ఫెస్టివల్ ఉన్నా ముందే చెప్తారు కూడా అసలు దేనికైనా కూడా. ఇంకా మాకు దసరా అప్పుడు కానీ ఇంకా ఫ్యాక్టరీకి పూజ చేయాలన్నా కానీ ఈ స్వామివారే వస్తారు కాబట్టి అసలుకి వీళ్ళు వచ్చేసి ఇంకా తండ్రి మాట జవదాటని రామలక్ష్మణులు అనమాట. అంత బాగుంటారు అన్నదమ్ముళ్ళు. వాళ్ళ నాన్న ఏది చెప్తే అది. ఇంకా అన్నదమ్ముళ్ళు అంటే ఇలా ఉండాలి అనేలా ఉంటారనమాట. చూసే వాళ్ళకి అసలుకి ఈ కాలంలో చాలా తక్కువ అండి. ఇంకా మాకు ఎలాంటి ఫెస్టివల్స్ ఉన్నాయి, గణేష పండుగతో సహా ఎక్కడ ప్రతి ఒక్క చిన్నదానికైనా కానీ ఇంకా వీళ్ళే రావాలన్నమాట. ఎలాంటి పూజలైనా సరే. అసలుకి స్వామివారి టెంపుల్కి వస్తే నిజంగా తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తుందండి. తిరుపతి వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకున్న ఫీలింగే వస్తుందన్నమాట. ఇంకా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా స్వామివారికి పక్కనే ఉన్న పద్మావతి అమ్మవారి దగ్గర అయితే దండం పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎంత హాయిగా ఉందో మనసుకైతే నిజంగా చెప్పలేమన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా తిరుపతిలో లాగే హుండీ అయితే రెడీ చేశారండి. అక్కడ కానుకలు వేసేవాళ్ళు ఇంకా ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. మేము కూడా అక్కడ కానుకలు వేసేసి ఒక సెకండ్ ఎందుకనో కానీ టెంపుల్లో ఎంత రష్గా ఉన్నా జస్ట్ అలా కూర్చొని లేసామంటే అదొక తృప్తి అనమాట. స్వామివారి దగ్గర అలా కూర్చున్నా చాలు, ఒక సెకండ్ చాలన్నమాట. ఇంత రష్గా ఉన్నా కూడా అంత రష్లో కూడా ప్రతి ఒక్కరు అలా కూర్చొని లేస్తూ ఉన్నారు. స్వామివారి అమ్మ రష్గా ఉంది కదా ఇప్పుడు వద్దులే అని కూడా చెప్తున్నారనమాట ప్రతి ఒక్కరు. అంటే ఖాళీ టైంలో అయితే ఇంకా మంచిగా అంతా గుడంతా టెంపుల్స్ కానీ చూపించవచ్చు, స్వామివారు కూడా మాట్లాడియొచ్చు అనమాట. ఇంత రష్లో అయితే ఇంకా ఏమి చూపించడం అయితే కుదరలేదు కదా. ఇక్కడ వచ్చేసి బయట విఘ్నేశ్వరుని అయితే పెట్టేశారండి. ఈ వైపు నుంచి ఇంకా బయటకు వచ్చినట్టే వినాయకుడికి అయితే దండం పెట్టేసుకొని గుంజులు అయితే తీస్తున్నాము. ఇంకా వీడియో అయితే పాపం కాసేపు మా సనా తీస్తుంది, కాసేపు మా సుస్మి పట్టుకుంటుంది, కాసేపు నేను, ఇంకా ఎక్కువ మంది వచ్చాం కదా వాళ్ళు కూడా. ఇంకా ఈవినింగ్ టైం ఒక్కదాన్నే అనుకున్నాను టెంపుల్కి వచ్చేది నేను. ఇంకా అలా సాయంత్రానికి అయితే మొత్తానికి మా సుస్మిత కాల్ చేసింది అనమాట, అక్క టెంపుల్కి వెళ్ళావా, నేను కూడా వస్తాను ఈవినింగ్ వెళ్దామనేసి. అలాగే మా సనావేద కూడా వెళ్ళలేదంటే ఇంకా ముగ్గురం వచ్చేసామన్నమాట. ఇంకా అంతా బయట అన్ని స్వాములకి దండం పెట్టుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో నవగ్రహాల చుట్టూ అయితే తిరగదామనేసి ఇక్కడికి వస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా కాస్త రష్గానే ఉంది, అయినా ఏం పర్లేదు, కొంతసేపు వెయిట్ చేసి మరీ వచ్చాం లోపలికి. నవగ్రహ ప్రదక్షిణ అయితే చేసేసుకుంటున్నామండి ఇప్పుడైతే. ఇంక ఈ టెంపుల్లో ఎలాంటి పూజ అయినా కూడా ఇంకా గ్రూప్ కోడ్ ఉందనమాట. ఇంకేదన్నా గ్రూప్లో మొత్తం అంటే యాడ్ అయ్యి ఉన్నారు కదా, మా వారికి వస్తాయన్నమాట ప్రతి పూజ. ఎలాంటి అంటే పూజ జరిగినప్పుడల్లా ఇంకా వీడియోస్ అవి పెడుతూ ఉంటారు కదా, విశేషంగా ఏ విశేషమైనా కూడా ప్రతిదీ తెలుస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు వస్తూ ఉంటాం మేము కూడా. ప్రతిరోజు అంటే వాకింగ్కి వచ్చేది కూడా ఇక్కడికేనమాట, జస్ట్ ఆ పక్కనే ఉంటుంది వాకింగ్. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ అన్నదానం పెడుతున్నారు కదా, అదేనండి స్వామివారి ప్రసాదం. అన్నదానం కాదులండి, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇంకా దగ్గరలో ఉన్నారనమాట. ఇక్కడికి రా జాయిన్ అయిపో అని పిలుస్తూ ఉందన్నమాట అమ్మాయి. వద్దులే పక్కనే వెళ్ళి ఏమైనా తిట్టుకుంటారు కదా అనేసి ఇంకా ఇంత దూరం వచ్చి ఇంత బాగా పూజ చేసుకొని ఎవరన్నా ఒక మాట అంటే బాగుండదు కదా, చూడు ఇప్పుడు వచ్చి మధ్యలో జాయిన్ అవుతున్నారు కదా అంటారని. పాపం తనైతే మేము ఉన్నాం కదా రమ్మని పిలిచిందండి. వద్దులే అనేసి వెనక్కి వచ్చేసాం, చాలా లాంగ్ ఉందనమాట. మా అబ్బాయి వచ్చేసి ఇంకా గాడిలో పక్కన పెట్టేసుకోమని చెప్పాము, లేట్ అవుతుంది కదా, పాపం వెయిట్ చేస్తూ ఉన్నాడు. మా సుస్మిత అని మా సనావేదాన్ని తీసుకొచ్చాడు. నన్నైతే మా అన్న తీసుకొచ్చాడు. మా అన్న ఇంకా వస్తూ ఉంటే అలా వదిలిపెట్టేసి వెళ్ళాడనమాట. వెళ్ళేటప్పుడు ఇంకా మా వారు వస్తారులేండి, కాల్ చేస్తాను దగ్గరే కాబట్టి. ఇక్కడ ఇంకా బయట వచ్చేసి టెంపుల్ నేమ్ స్టార్టింగ్ చూపించలేదుగా, శ్రీ మధ్యమ వెంకటేశ్వర స్వామి రాములవారి స్వామి దేవస్థానం అని ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రసాదం అయితే తీసుకుంటాం. మొత్తానికైతే ఇంకా ఫాస్ట్గానే మూవ్ అయ్యిందనమాట క్యూ. మొత్తానికి మేమైతే ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా పూర్తిగా తృప్తిగా ఉందన్నమాట ఆ ప్రసాదం తీసుకొని స్వీకరించేంత వరకు. ఇప్పుడైతే ఇంకా కాల్ చేసేస్తే ఇంకా వాళ్ళైతే ఇంకా బయలుదేరుతారనమాట మేము తినేలోపు. ఓకేనండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. నచ్చితే లైక్ చేయండి.